ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. సూపర్ 6 పథకాల్లో ప్రధాన పథకమైన ఆడబిడ్డ నిధి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని అమ్మితే తప్ప నిధులు లేవు, ఆర్థిక పరిస్థితి మరి దారుణంగా ఉంది, ఉద్యోగస్తులకి పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, గల్లా పెట్టేంత ఖాళీ అయింది. అందువల్ల రాష్ట్రాన్ని అమ్మితే కానీ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేము అని చాలా క్లియర్ కట్గా, చాలా స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చారు. కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పారు. అంటే గవర్నమెంటు సీఎం చంద్రబాబు గారు ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అని అచ్చెన్నాయుడు చేత లీక్లు ఇప్పించారు. అంటే ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించాలి, ఆర్థిక పరిస్థితుల వల్ల పథకాలను అమలు చేయలేకపోతున్నాము అన్న విషయాన్ని ప్రజలకు అచ్చెన్నాయుడు ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు అన్న ఒక చర్చ కూడా ఉంది. ఇది ఒక పక్కన ఇది పక్కన పెడితే, ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతుల మీద చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆ మాత్రం అవగాహన లేదా? చాలా సీనియర్ నాయకుడు కదా, దాదాపు 40 ఏళ్ళ పైబడిన అనుభవం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాదాపు 3-4 పర్యాయాలు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇంత అనుభవం కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక స్థితిగతుల మీద, ఆర్థిక పరిస్థితి మీద అంచనాలు లేకుండా, అవగాహన లేకుండా సూపర్ 6 పథకాలు ఎందుకు ఇచ్చారు? సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరమని చంద్రబాబు నాయుడుకి తెలుసు. అయినా కావాలనే ప్రజలను మోసం చేయడానికే, ఓట్లు వేయించుకోవడానికే ఈ సూపర్ 6 పథకాలను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారు, పీఠం ఎక్కారు అన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆర్థిక పరిస్థితులన్నీ తెలిసి కూడా మరి ఇట్లాంటి సూపర్ 6 పథకాలని ఎందుకు అమలు చేస్తామని ప్రజల ముందుకు తీసుకొచ్చారు అని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే, వైసీపీ పార్టీ కూడా సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో లక్షల కోట్ల రూపాయలు కావాలి, దీనిని మీరు అర్థం చేసుకోండి, మోసపోకండి అని ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఎన్నికల ముందు చెప్పుకుంటూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో సూపర్ 6 పథకాలను అమలు చేస్తారనే ఆశతో ఆ కూటమికి ఓట్లేసి గెలిపించి సీటు మీద కూర్చోబెట్టారు. ఇలాంటి మోసం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తన మాట మారుస్తారు అన్న చర్చ కూడా ఉంది. 2014 ఎన్నికల తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో కూడా మాట మార్చారు అన్న ఒక విమర్శలు కూడా ఉన్నాయి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేయలేము, అమలు చేయాలంటే బోలెడంత డబ్బు కావాలి అన్న మాటలు మార్చారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఇన్ని విమర్శలు మూటగట్టుకున్నటువంటి సీఎం చంద్రబాబు ఈసారి సూపర్ 6 పథకాలతో మళ్ళా ఎన్నికల్లోకి వచ్చి జనాలను మోసం చేశారు అన్న విమర్శలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. ఇంత ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డ నిధి అనేది ప్రశ్నార్థకమే, దీనిని అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వంలో ఉంది.
అన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రకరకాలుగా వస్తున్నటువంటి విమర్శల్ని ఆడబిడ్డ నిధి అమలు చేయడం ద్వారా ఆ విమర్శలన్నిటినీ బద్దలు కొడతారా, లేదా ఆడబిడ్డ నిధి అమలు చేయకుండానే హ్యాండ్ ఇస్తారా అనేది భవిష్యత్తులో చూద్దాం.